హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆ యాజమాన్యం ఈ రోజు తాత్కాలికంగా తమ ట్రావెల్స్ సర్వీసులని నిలిపివేసింది. ఎలాంటి బుకింగ్స్ కూడా చేయకుండా నిలిపివేశారు. దీంతో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా హాల్టింగ్కే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ కర్నూలు దగ్గర ఏ స్థాయిలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది, ఎలా మంటలు చెలరేగాయి, దాంట్లో 20 మంది ఎలా మృత్యువాత పడ్డారు అనేటువంటి అంశాలు మనం చూసాము. ఇదే నేపథ్యంలో మొత్తంగా ప్రయాణికులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన వారు అసలు అది మాకు సంబంధించిందే కాదు, దానికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళైతే మాత్రం వాటితో మాకు సంబంధం లేదు అనేటువంటిది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఇటు సనత్ నగర్ ప్రాంతంలో, ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ దగ్గర కూడా మనం ఉన్నాం. ఒకసారి అక్కడ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు ఫంక్షనింగ్ ఉందా లేదా అనేటువంటిది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓపెన్ చేసి అయితే ఉంది, వారిని కూడా ఒక్కసారి మనం అడిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మొత్తంగా బుకింగ్స్ ఉన్నాయా లేవా ఈరోజు? లేవండి, ఈరోజు బుకింగ్స్ లేవా? బుకింగ్స్ ఏం లేవా? బుకింగ్స్ లేవండి ఈరోజు. బండ్లు ఆల్టర్నేట్ ఈరోజు మొత్తం హాల్టేనా? మళ్ళీ మొత్తం ఆల్టర్నేట్ అండి. సో అన్ని క్లోజ్. నేను ఆర్టీసీ ఒకటి నడుస్తున్నా దగ్గర. ఆర్టీసీ ఒకటా? ఓకే. సో వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఇక్కడ ఉన్నారు, వారంతా కూడా సిబ్బంది పనిచేస్తున్నారు. సో ఈరోజైతే జరిగినటువంటి సంఘటన వల్ల మాత్రం ఇక్కడ మేము ఏ విధమైనటువంటి ఈరోజైతే అన్ని బళ్ళు, అంటే ఇటు వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి అన్ని బళ్ళు హాల్టింగ్లోనే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. సో ఈరోజు అయితే ఏ విధమైనటువంటి బుకింగ్స్ కూడా లేవనేటువంటిది అయితే చెప్తున్నారు. సో జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇతర ట్రావెల్స్ అయితే మాత్రం యథాతథంగా నడుస్తున్నప్పటికీ కూడా ఇటు వేమూరి కావేరీ ట్రావెల్స్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో మొత్తంగా ఓవరాల్గా బుకింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఆ సిబ్బంది కూడా కొంత మాట్లాడటానికి కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా చెప్పొచ్చు. ఏదైనా కానీ మొత్తంగా ఈరోజు అయితే మాత్రం జరిగినటువంటి కర్నూలు దగ్గర జరిగినటువంటి సంఘటనతో అయితే మాత్రం వారు ఒక్కరు కూడా, అంటే ఇటు వేమూరి కావేరీకి సంబంధించినటువంటి ఈ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా పూర్తిగా హాల్టింగ్లోనే, ఒక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు అన్నట్లుగానే ఎక్కడ చూసినా కానీ, అంటే ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఈ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని బ్రాంచుల దగ్గర కూడా ఇదే విధంగా నిర్మాషంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పొచ్చు. సీనియర్ వీడియో జర్నలిస్ట్